వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి ఏరియాలో బతుకమ్మ సంబరాలు. కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా. సీఎం రేవంత్ పై మందకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్. రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన నటుడు నాగార్జున. ఏపీకి 100 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. పద్మనాభంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల నిర్వహణ. మంత్రి కొండా సురేఖకు షాక్. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ. రుద్రంపూర్లోని ప్రగతివనం వద్ద ఫ్యామిలీ డే బతుకమ్మ ఆటపాట సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా పరిసర ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం శాలిం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో బతుకమ్మలను తీసుకొచ్చిన వారికి పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ తో పాటు శ్రీమతి జి మధురవాణి, శాలిం రాజు, కొత్తగూడెం ఏరియా ఏఐటీసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె గట్టయ్య, ఐఎన్టీఈసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కొత్తగూడెం అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎంవి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరపు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, దాసో శ్రవణ్, తుల ఉమను సాక్షులుగా పేర్కొన్నారు. పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఇప్పటికే సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ పై మందకృష్ణ మాదిగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ చేస్తామన్నారు. వర్గీకరణ అమలు చేయకుండానే టీచర్ల పోస్టులు భర్తీ చేశారు. గ్రూప్ 1 పోస్టులకు వర్గీకరణ వర్తింపజేయాలి. ఆ తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలి. వర్గీకరణ తర్వాతే గ్రూప్ 2, 3 పరీక్షలు నిర్వహించాలి. అప్పటి వరకు పరీక్షలను ఆపండి అని మందకృష్ణ తెలిపారు. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ గురువారం టెన్నిస్ నుంచి రిటైర్ అవుతానని ప్రకటించారు. రాఫెల్ నాదల్ టెన్నిస్ లో 22 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచారు. రాఫెల్ నవంబర్ లో మలాగాలో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ లో స్పెయిన్ తరపున తన చివరి పోటీలో కనిపించనున్నారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ ను గురువారం హీరో నాగార్జున పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కూకట్పల్లిలోని హిందూ విల్లాస్ లోని ఆయన ఇంటికి వెళ్లిన నాగార్జున గాయత్రి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం కూతురు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రాజేంద్ర ప్రసాద్ ను, ఆయన కుటుంబ సభ్యులను నాగార్జున పరామర్శించారు. ఆయన వెంట మాజీ క్రికెటర్ వంకిన చాముండేశ్వరనాథ్ కూడా ఉన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం 100 కోట్ల నిధులను విడుదల చేసింది. పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు ఈ 100 కోట్లను కేటాయించారు. దీంతో రాష్ట్రంలోని పర్యాటక శాఖ అధికారులు పుష్కరాల పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ముందస్తు వాటాగా 89,86,050 కోట్లతో కలిపి 1,78,173 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు 3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు 7,211 కోట్లు విడుదల చేసింది. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రతన్ టాటా మృతితో దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. దేశం గర్వించే వ్యాపార శిఖరం, గొప్ప మేధావిగా, ఎన్నో కొత్త ఆవిష్కరణలకు సృష్టికర్తగా, కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికి తీసిన గొప్ప పారిశ్రామికవేత్త అని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని శ్రీకాంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కుటుంబ సంక్షేమం శాఖ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పద్మనాభంలో 1వ తేదీన వివిధ పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో 8వ తరగతి చెందిన KGBV పద్మనాభం విద్యార్థి ముఖర హాసిని వ్యాసరచన పోటీల్లో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ గ్రేస్ లిల్లీ తెలిపారు. ఇవాళ బిల్ జంక్షన్ హాల్లో బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విశాఖ జిల్లా కలెక్టర్ MN హరేందీరా ప్రసాద్ చేతుల మీదుగా హాసినికి 3,000 రూపాయల నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో DO చంద్రకళ, GCDO డాక్టర్ కలేషా బేగం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు షాక్ ఇచ్చింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా నాగ చైతన్య సమంతల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై 8వ తేదీన స్టేట్మెంట్స్ రికార్డు చేసిన కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం ఆమెకు నోటీసులు జారీ చేయడం జరిగింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సింగరేణి ఏరియాలో బతుకమ్మ సంబరాలు. కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా. సీఎం రేవంత్ పై మందకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్. రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన నటుడు నాగార్జున. ఏపీకి 100 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. పద్మనాభంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కుటుంబ సంక్షేమం శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వివిధ పోటీల నిర్వహణ. మంత్రి కొండా సురేఖకు షాక్. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.